జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఏమంటాం రామప్రసాద్ రెడ్డి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం ఆయనకు పాపం ఇవ్వాలని ఉంది కానీ ఉగాదికా ఎందుకంటే ఎదురు చూస్తా ఉన్నారు. ఉగాది కూడా ఇవ్వకపోతే ఆడవాళ్ళు చెప్తారు. ఇంకా చిన్నవాళ్ళు మీరు అంతా రెడీ బర్బరడా మోహన్ బాబు సినిమాలో ఒక పాట జ్ఞాపకం వస్తా ఉంది. తప్పు చేసి పప్పుకూడు ఆ సినిమా పేరు. దాంట్లో ఒక పాట అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అనే ఒక పాట ఉంది. ఆ పాట జ్ఞాపకానికి వస్తా ఉంది. గత ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది టీడీపీ కూటమి నాయకులు. ప్రజలు ఆ సూపర్ 6 హామీలను నమ్మారు, ఓట్లు వేశారు. వాస్తవంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఒక్క కారణమైతే సూపర్ 6 హామీలు కూడా ఈక్వల్లీ ప్రధానం దాంట్లో ప్రముఖ పాత్ర వహించారు. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. పోనీ అనుభవజ్ఞుడు అంటే ఆయన గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినాడు కాబట్టి ఏదో తెలియకుండా చెప్పినాలే హామీలు ఉండడానికి లేదు. పోనీ టైం ఏమన్నా వచ్చి వారం 10 రోజులే కదా అనుకుంటే అది కాదు, 7 నెలలు అయిపోయింది. కానీ ఈ పథకాలు చూస్తే సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాట్ అనేది. దాంట్లో మొదటిది యువతకు సంబంధించి, యువతను నమ్మించి మోసగించాడు చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి నాయకుడు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు 3 పైసలు కూడా ఇవ్వలేదు. ఆ విధంగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించింది టీడీపీ కూటమి ప్రభుత్వం. రెండవది విద్యార్థులకు సంబంధించి, తల్లులకు బడి పిల్లలకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాదాపు వచ్చేసి విద్యా సంవత్సరం చివరికి దగ్గర వస్తూ ఉంది. దాదాపు 83 లక్షల మంది బడి పిల్లలు ఉన్నారు, 40 లక్షల మంది తల్లులు ఉన్నారు. దాదాపు 12,750 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంతవరకు 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా తల్లులను పిల్లలను మోసం చేయడం జరిగింది. ఇది తల్లికి వందనం బదులు తల్లికి మోసం. తల్లికి వందనం నిల్, కానీ తండ్రికి ఇంధనం ఫుల్. తండ్రికి ఏడాది అవసరం, కాకపోతే ఏడాది అవసరం కనపడితే ఎక్కడ చూసినా వస్తుంది మద్యం. ఇక మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ.
రైతులను నమ్మించి మోసగించడం జరిగింది. టీడీపీ కుటుంబం అధికారంలోకి వస్తే ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాటిపోయింది, రబీ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. రైతులు చక్కెర పక్షులా ఎదురు చూస్తున్న సహాయం కోసం ఇంతవరకు 20,000 రూపాయలు కాదు కదా 20 పైసలు కూడా సహాయం చేయలేదు. ఆ విధంగా రైతులను మోసం చేయడం జరిగింది. 4వది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాని గురించి కూడా ప్రస్తావన లేదు. ఇంకా 5వది మహిళలకు సంబంధించి 3 హామీలు ఇచ్చారు. ఒకటి సిలిండర్కి సంబంధించి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సంతోషం. కానీ మిగతా 2 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఊరిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అధికారుల కమిటీ అయిపోయింది, మళ్ళీ అధికారుల కమిటీ మీద మళ్ళీ మంత్రుల కమిటీ వేశారు. అది వేసి కూడా సుమారుగా మళ్ళీ 4 రోజులు దాటిపోయింది. ఈ నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చైర్మన్, కానీ ఇంతవరకు దాని గురించి అధిగతి లేదు, ఊరిస్తున్నారు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు వేస్తామని చెప్పారు, అది ప్రస్తావన లేదు. కాబట్టి సూపర్ 6 హామీల్లో ఒక్క పెన్షన్ది తప్ప మహిళల్లో 3 హామీల్లో ఒకటి, మిగతా అన్ని ఏది ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఈ విధంగా నమ్మించి మోసగించడం ఏ విధంగా ఏమాత్రం భావ్యం కాదు. మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే ఈ యొక్క సూపర్ 6 హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి, అటు టీడీపీ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉంది.